ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చాలా మంచిదండి. ఈ విధంగా మీ ముందుకు రావటం చాలా సంతోషిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం గనక ఈ లోకంలో ఉన్న మనుమల్ని యేసయ్య ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. చాలా మంది మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. 4 రోజులు నవ్వించి జీవితాంతం ఏడ్పించే మనుషుల ప్రేమకి దగ్గర మాకండి. 4 రోజులు నవ్వేస్తారు, జీవితాంతం ఏడిపిస్తుంది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది. హల్లెలూయా. ప్రేమిస్తాడు. చాలా మంది మనుషులు నన్ను పట్టించుకోవట్లేదన్నా, మనుషులు నన్ను ప్రేమించట్లేదన్నా, మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదనని బాధపడతా ఉంటారు. నిజమే, మనుషులు నిన్ను ప్రేమించరు, మనుషులు నిన్ను అర్థం చేసుకోరు, మనుషులు నిన్ను పట్టించుకోరు. నీతో అవసరమైనంత వరకే ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు మనుషులు. ఈ లోకంలో ప్రేమ భక్తుడు ఎలా పాడాడంటే, స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటన చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చేయలేరులే ఏ సాయము. మనుషుల ప్రేమ ఏ సాయం చేయలేవు, కానీ దేవుని ప్రేమ మాత్రం నిన్ను మోక్షానికి చేరుస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ నిన్ను మోక్ష మార్గంలో నిలబెడుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడింది. ఏ విధంగా తెలియపరచబడింది? దేవుని ప్రేమ అంట శాశ్వతమైన ప్రేమ అంట. హల్లెలూయా. ప్రేమలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. దేవుడు ఇక్కడ పలికిన మాట ఏంటంటే, ప్రేమించుచున్నాను అనే మాట్లాడాడు. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు చెప్తాను మీకు. ప్రేమిస్తాను, ప్రేమించేశాను, ప్రేమించుచున్నాను. చాలా మంది ఈ లోకంలో మనుషులు ప్రేమించుకునే ప్రేమలు ఎలా ఉంటాయంటే, ప్రేమిస్తాను, నాకు ఎప్పుడో నువ్వు గుర్తొచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తాను, అది మనుషుల ప్రేమ. ప్రేమించేశాను అంటే ఇంతకు ముందు నిన్ను ప్రేమించేశాను, అయిపోయింది, ఇప్పుడు మాత్రం నిన్ను ప్రేమించట్లా, అది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ మనకి వాగ్దానంతో కూడినది, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎప్పుడో ప్రేమించడం మొదలు పెట్టాను, ఆ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. యేసు ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ అండి. మనుషులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము కనుక దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. హల్లెలూయా. కలవరి సిలువలో నీ పాపములు నా పాపముల కోసం 3 మేఘుల మధ్య మనకై చూపిన ప్రేమ నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ ఇంకెవరో చూపించలేదు. నీ పాపముల కోసం నా పాపముల కోసం ప్రాణం పెట్టి చూపించిన ప్రేమ యేసు తప్ప మరెవ్వరూ చూపించలేదండి. హల్లెలూయా. అందుకే 4 రోజులు నవ్వించే మనుషుల ప్రేమ కావాలా? శాశ్వత కాలం ప్రేమించే నిన్ను యేసయ్య ప్రేమ కావాలా? నువ్వే ఆలోచించు సోదరి, సోదరుడా. 4 రోజులు నవ్విస్తారు,
జీవితాంతం ఏడిపిస్తారు. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం నీతోనే ఉంటుంది. హల్లెలూయా. శాశ్వత కాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. కొన్ని సమయంలో నువ్వు దేవుని ప్రేమించకుండా దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మనం కృతజ్ఞతలై ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.